హలో గైస్, మనకు రియల్‌మీ వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసింది. ఇవి వచ్చేసి మనకు రియల్‌మీ పీ సిరీస్. దీంట్లో మొత్తం మనకు 2 మొబైల్స్ లాంచ్ చేశారు. ఒకటొచ్చేసి రియల్‌మీ పీ1, ఇంకోటొచ్చేసి రియల్‌మీ పీ1 ప్రో. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఈరోజే లాంచ్ చేశారు. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ మనకి తీసుకొచ్చలేదనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం తినండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో గైస్ మన ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ పీ1. దీని ప్రైస్ వచ్చేసి 16,000 రూపాయలు పెట్టినారు గైస్. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫస్ట్ గైస్ డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ బడ్జెట్లో మనకు ఇది మంచి డిస్ప్లే అనేది. దీంట్లో బ్రైట్నెస్ కూడా 2000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా ఇచ్చారు గైస్. ఈ బడ్జెట్లో మాత్రం మనకు ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మనకి ఇది AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఇచ్చినారు, 2000 నిట్స్ అంటే ఇది మాత్రం మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లేనే. ఓవరాల్ వచ్చేసి మనకి 15,000 రూపీస్లో ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP కెమెరా వస్తుంది, ప్లస్ 2 MP పోర్ట్రేట్ కెమెరా గ్యాస్. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి డీసెంట్గానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీంట్లో మనకు ఓఎస్ అనే సపోర్ట్ కూడా ఏమి ఉండదు, జస్ట్ మనకు నార్మల్ సెన్సరే. మనకి 50 MP కెమెరా వచ్చేసి ఒక యావరేజ్ బడ్జెట్ కెమెరా అని చెప్పొచ్చు. మరి మీరు ఎంత హై ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ కెమెరా మాత్రం మనకి బేసిక్ ఫొటోస్ వీడియోస్ అనేది మనకి డీసెంట్గానే వస్తాయి. మరి అంత సూపర్ అని చెప్పలేం, మరి అంత బ్యాడ్ అని చెప్పలేం. మన గోడలో వచ్చేసి ఒక మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు బాగానే వస్తాయి కదా ఫొటోస్. మన కెమెరా డిపార్ట్మెంట్ మరి అంత సూపర్ అని చెప్పలేము, కానీ మంచి ఫొటోస్ వస్తాయి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్గా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7050 ప్రాసెసర్. మనకి ఈ బడ్జెట్లో ఫాస్టెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 15,000 రూపీస్లో మనకి ఈ బడ్జెట్లో మిగతా అన్ని మొబైల్స్ కూడా MediaTek 6100 ప్లస్ కానీ స్నాప్డ్రాగన్ 695 ఇలాంటి ప్రాసెసర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు ఈ బడ్జెట్లో. ఇది మాత్రం మనకి 15,000 రూపీస్లో మనకి బెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ కదా ఇది. MediaTek 7050 అంటే ఇది మాత్రం మనకు ఒక మంచి ప్రాసెసర్ ఇది. యాక్చువల్గా మనకి ఇదే ప్రాసెసర్ మనకు 20,000 అబవ్ వస్తుంది. ఇది మాత్రం మనకు తక్కువ రేట్కే ఇంత మంచి ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తారు. ఇది మాత్రం మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఎక్కుతుంది గైస్. 45 hours అంటే ఈ బడ్జెట్లో మనకు స్పీడ్ ఛార్జింగ్ అది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ మొబైల్లో. మనకి దీంట్లో మిగతా ఫీచర్స్ వచ్చేసి దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది గైస్. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే మనకు ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది కాబట్టి మీ మొబైల్ ఎక్కువ హీట్ అయినా కూడా ఆటోమేటిక్ వచ్చేప్పటికే కూలింగ్ అనేది అవుతుంది. ఈ కూలింగ్ సిస్టమ్ వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ దీంట్లో. దాంతోపాటు దీంట్లో మనకు IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైనా చిన్న చినుకులు పడినా డస్ట్ పడినా కూడా మీ మొబైల్ అనేది ఏమీ ఇబ్బందితో ఉండదు. ఇవే గైస్ ఈ రియల్మీ పీ1 సంబంధించిన ఫీచర్స్. మెయిన్గా మనకి ఈ మొబైల్లో హైలైటింగ్ ఫీచర్స్ వచ్చేసి ఒకటి డిస్ప్లే, ఇంకోటి వచ్చేసి ప్రాసెసర్ గైస్. ఈ 2 ఫీచర్స్ మొత్తం దీంట్లో చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ రియల్మీ పీ1 సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడితే ఇది మనకు 6GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 16,000 రూపాయలు పెట్టారు గ్యాస్. మనకి 8GB ర్యామ్ 256 వచ్చేసి 19,000 రూపాయలు పెట్టినారు. మీరు ఒకవేళ తీసుకుంటే 6GB ర్యామ్ 128 తీసుకోండి, అది మనకు 16,000కి వస్తుంది. మీరు 8GB ర్యామ్ 256 తీసుకుంటే 19,000 రూపాయలు పడుతుంది. మనకి ఇదే 19,000 రూపాయలు ఇంకా వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ తీసుకుండాలనుకుంటే 6GB ర్యామ్ మోడల్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే మనకు అది ప్రైస్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. దాంతోపాటు మనకు దీని మీద 1000 రూపీస్ కూపన్ ఆఫర్ కూడా ఇచ్చినారు గ్యాస్. మీరు దీని మీద కూపన్ అప్లై చేస్తే మనకి ఇన్స్టాంట్గా 1000 రూపాయలు అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 15,000 రూపాయలకి వస్తుంది. మనకి ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి ఏప్రిల్ 22న మనకి ఇది ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ తీసుకోవాలంటే ఏప్రిల్ 22కి అనేది ఈ మొబైల్ సేల్ స్టార్ట్ అవుతుంది కదా. ఇది మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ కానీ రియల్మీ అఫీషియల్ సైట్లో కానీ వెళ్ళి బై చేయొచ్చు. మనం నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు రియల్మీ పీ1 ప్రో. ఇది వచ్చేసి ప్రో మోడల్లో. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మనకి ఈ బడ్జెట్లో రియల్మీ నుంచి కర్వ్ డిస్ప్లే అంటే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్ గ్యాస్. ఎందుకంటే మనకి ఇది తక్కువ రేట్కి వస్తుంది, అది కూడా మనకు కర్వ్ డిస్ప్లే. చూడడానికి డిస్ప్లే అనేది మనకు చాలా బాగుంటుంది. మనకి ఈ మొబైల్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లే గ్యాస్. ఇది ఈ తక్కువ రేట్గా మనకు కర్వ్ డిస్ప్లే అనేది లాంచ్ చేసినారు, అది కూడా మనకు రియల్మీ నుంచి. కాబట్టి ఇది బడ్జెట్లో మాత్రం ఇది ఒక మంచి డిస్ప్లే అనేది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 600 సెన్సార్ అనేది యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు సోనీ కెమెరా కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి కదా. మనకి ఇది మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. సోనీ కెమెరా కాబట్టి మనకు మంచి ఫొటోస్ మంచి వీడియోస్ అనేవి వస్తుంది దీంట్లో.
నెక్స్ట్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది కదా, మనకు అది అంత ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 ఎంపీ సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఓవరాల్ మన కెమెరా సెటప్ అనేది ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు ఈ రియల్మీ P1 Pro. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి ఇది వచ్చేసి ఒక యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నట్లయితే ఈ మొబైల్ మీకు అంత సెట్ కాదు. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, ఇది వచ్చేసి మనకు ఒక యావరేజ్ ప్రాసెసర్. ఇది మీరు డైలీ యూజింగ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మూవీ చూడడానికి అయితే బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ మాత్రం అయితే ఈ మొబైల్ తీసుకోవద్దండి, ఎందుకంటే మనకి ఇది గేమింగ్కి అంత సపోర్ట్ అనేది చేయదు. మనకి ఇదే బడ్జెట్లోనే వివో T3 కానీ ఐక్యూ Z9 కానీ బాగుంటుంది గైస్. అవి ఇంకా గేమింగ్కి ఇంకా బాగుంటాయి ప్రాసెసర్స్. ఇది మాత్రం మనకు జనరల్ యూస్కి అయితే బాగానే ఉంటుంది, గేమింగ్కి మాత్రం అయితే ఈ మొబైల్ సెట్ కాదు మీకు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అన్ని బాగానే ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ మనకు దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి గైస్. మనకు మొత్తం 2 స్పీకర్స్ ఉంటాయి, సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంటుంది. దాని తర్వాత మనకు దీంట్లో IP65 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ ఈ బడ్జెట్లో. ఇవే గైస్ ఈ రియల్మీ P1 Proలో ఉన్న ఫీచర్స్. మెయిన్గా దీంట్లో హైలైటింగ్ ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లే గ్యాస్. ఇది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. దాంతోపాటు కెమెరా ఇది 50 MP సోనీ కెమెరా వస్తుంది. ఈ 2 ఫీచర్స్ దీంట్లో మనకు మెయిన్ ప్లస్ పాయింట్. ప్రాసెసర్ అనేది మనకు యావరేజ్గానే ఉంది. డిస్ప్లే, కెమెరా గ్యాస్ ఈ 2 ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 22,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. మనకి 8GB ర్యామ్ 256 వచ్చేసి 23,000 రూపాయలు పెట్టినారు. 1000 రూపీస్ డిఫరెన్స్ మనకు 128కి 256కి. మనకి ప్రైస్ అనేది మనకు మంచి ప్రైసింగే పెట్టాను గ్యాస్, తక్కువ రేట్కే మనకు లాంచ్ చేసినారు. అది కాక మనకు దీని మీద క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు SBI కానీ, ICICI కానీ, HDFC క్రెడిట్ కార్డ్ వాడితే 2000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 20,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకరికి క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం మనకు ఒక బెస్ట్ డీల్కి వస్తుంది గ్యాస్. 20,000 రూపీస్లో మనకు కర్వ్ డిస్ప్లే, 50 MP సోనీ కెమెరా అంటే మాత్రం ఇది ఒక మంచి మొబైల్ ఈ బడ్జెట్లో. మనకు డిజైన్, మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి గ్యాస్. మీరు ఒకవేళ ఈ మొబైల్ తీసుకోవాలంటే క్రెడిట్ కార్డ్ మీద తీసుకోండి గ్యాస్, మనకు తక్కువ రేట్కి వస్తుంది. మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్ లేకుండా కూడా మంచి ప్రైసింగ్, మనకు 22,000 అంటే మనకు ఒక మంచి రీజనబుల్ ప్రైసింగ్ ఇది. ఈ మొబైల్ కూడా మనకు సేమ్ మనకు ఏప్రిల్ 22 ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు రియల్మీ P1 Pro అనేది 2 కూడా ఒకే రోజు సేల్లోకి వస్తాయి గ్యాస్. అది వచ్చేసి మనకు ఏప్రిల్ 22న ఈ 2 మొబైల్స్ అనేది మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. మనకి రియల్మీ P1 అండ్ P1 Pro కూడా మంచి ప్రైసింగ్ అనేది పెట్టాను గ్యాస్, తక్కువ రేట్గా మనకు మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ 2 మొబైల్ తీసుకొచ్చలేదంటే తీసుకోవచ్చు గ్యాస్. మీ ప్రైస్ తగ్గట్టు మీరు మొబైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రియల్మీ P1 కూడా బాగుంది, ఈ P1 Pro కూడా బాగుంది. మనకి ఒక మొబైల్ ఒక ఫీచర్స్ అనేది హైలైటింగ్ చేశారు. మీరు ఏది వాడతారో ఆ ఫీచర్స్ చూసి ఈ మొబైల్ ఏదో ఒక మొబైల్ అనేది తీసుకోవచ్చు. 2 ఫోన్స్ కూడా మనకు మంచి ఫోన్స్ అయ్యి. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతారండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.